నమస్తే భావత్ మీడియాకు స్వాగతం. మండల పరిధిలోని మొగిలిపాక గ్రామానికి చెందిన ముద్దసాని నరసింహారెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ముద్దసాని నరసింహారెడ్డి గ్రామానికి చేసిన సేవలను కొనియాడారు. గ్రామం కోసం నిరంతరం పరితపించే వ్యక్తి ముద్దసాని నరసింహారెడ్డి అని, ఆయన ఈ రోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమని పలువురు వాపోయారు. అంతేకాకుండా ఆయన గ్రామ ప్రజల మధ్యలో ఉండాలంటే సంకల్పంతో నేడు గ్రామంలో ఆయన విగ్రహం ఆవిష్కరణ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పుడు మన మండల పార్టీ అధ్యక్షులు మన పాశం సత్యరెడ్డి గారిని నరసింహారెడ్డి గారికి పూలమాల వేయాల్సిందిగా కోరుతాం. అట్లాగే బీజేపీ రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి గారు పూలమాల వేయాల్సిందిగా వారిని కోరుతాం. సార్ ఇక్కడ చూడండి సార్. బొట్టు పెట్టరా? జోహార్లు ముద్దసాని నరసింహారెడ్డి గారికి. జోహార్లు. సాధిస్తాం ముద్దసాని నరసింహారెడ్డి గారి ఆశయాలను. సాధిస్తాం సాధిస్తాం. సాధిస్తాం ముద్దసాని నరసింహారెడ్డి గారి ఆశయాలను. సాధిస్తాం సాధిస్తాం. బొట్టు పెట్టండి, బొట్టు పెట్టండి. వచ్చింది వచ్చింది బొట్టు చిన్న ఉన్నది. నేను చెప్పిన అదే ఓకే, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు సింగం శ్రీనివాస్ గారు సింగం శ్రీనివాస్ గారు విగ్రహ ఆవిష్కరణ నిర్వహణ కమిటీ అధ్యక్షులు వేశారు. ఇప్పుడు మనమంతా కూడా ఈరోజు ఉన్న సమాజంలో నేను నా కుటుంబము స్వార్థంగా ఉన్నటువంటి ఈ సమాజంలో తన సమయాన్ని పరుల కోసం ఇతరుల కోసం మరి ఇచ్చి ఏ పనైనా కూడా ఎంతవరకైనా పోయి ఇవాళ మన యొక్క సేవలను అందించినటువంటి వ్యక్తి మన ముందు లేడు. వారికి మనము ఒక నిమిషం మౌనం పాటించి వారికి ఒక శ్రద్ధాంజలి ఘటించాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాము. అదేవిధంగా ముద్దసాని నరసింహారెడ్డి గారంటే ఒక సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో ఉండి ప్రజలకు సేవ చేసేవాడు కాదు. ఉన్నా లేకున్నా అందరూ నా ప్రజలే అని ఊరిలో అందరూ చెప్తుంటున్నాము. ఏ ఆపద వచ్చినా ప్రతి ఒక్కరికి వెన్నంటి ఉండి నేనున్నానని. కొందరు ఏం చేస్తారంటే పంచాయతీలను పెంచుకుంటూ పోతారు. ఈ మన నరసింహారెడ్డి అన్న గారు అట్లా కాకుండా, అరే పంచాయతీ పెట్టుకుంటే ఏమొస్తారా, మనం అందరం కలిసి ఉండాలి, మనం ఈ దాన్ని వెంబడే తెంపేసి అందరినీ కలగలుపుకుపోవాలనే ఆలోచన ఉన్నటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఎప్పుడైనా ఒలిగొండలో కలిసిండనుకో, మనం చూడకున్నా కానీ వెనకంగా వచ్చి అరే తమ్మి బాగున్నారా అని ఇట్లా చేసి కొట్టేటువంటి వ్యక్తి నాకు 2-3 సార్లు అట్లా టచ్ చేసిండు. అంత గొప్ప వ్యక్తి మన మధ్యలో లేకపోవడం. సరే, వేదిక ముందు భాగంలో కూర్చున్న పెద్దలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. సాంశరణం సాంశరణం సాంశరణం. ఈరోజు ముద్దసాని నరసింహారెడ్డి గారు లేరు అనడానికి ఎక్కడ కూడా కనబడట్లేదు. ఆయన ఉండడనే ఉన్నారు. ప్రతి ఒక్కరి వెన్నంట కూడా ఆయన ఉండేవారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ తన ఇంటి వారికి వచ్చిందన్న ఉద్దేశంతో ఎల్లవేళలా ఎవరికి ఏ రాత్రి పగలైనా కానీ ఆర్థికంగా కానీ వైద్యపరంగా కానీ
ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళకు వెన్నంట ఉండి వాళ్ళకు సపోర్ట్ చేసి ఎన్నవేళ వాళ్ళ ఎమ్మడి ఉండి వాళ్ళకి ఏ పరిష్కారమైనా చేసి వాళ్ళందరికీ సహకరించి ఈరోజు ఇంత పేరు తెచ్చుకున్నందుకు మేము ఎంతో కృతజ్ఞతం. నాకు తెలిసి వచ్చినప్పటి నుంచి కూడా నరసింహారెడ్డి గారు నాకు ఎంతో సపోర్ట్ చేసిర్రు. నాకు కానీ మా నాన్నకు కానీ మా అమ్మకు కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళు వెన్నంటుండి నాకు చేసిన సపోర్టు నా జీవితంలో నేను ఉన్నంత వరకు మర్చిపోలేను. వాళ్ళు చేసిన సేవలు కూడా అలాగనే ఉన్నాయి. ఊర్లో కూడా ప్రతి మనిషికి ఏ కులం అని కాదు, ఎవరికి వచ్చినా కానీ నా ఇంటికి వచ్చినట్టే, నా బంధువులకు వచ్చినట్టే అన్నట్టుగానే వాళ్ళు ఈ రోజు వరకు కూడా నడిపించుకుంటూ వచ్చిండు ఆయన మన్నంత వరకు. ఇప్పటికి కూడా అందరి మధ్యలో ఉన్నందుకు మేమంతా కృతజ్ఞతలు చెప్తున్నాము. స్వామిశరణం స్వామిశరణం. కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు మన గ్రామమే కుటుంబాన్నిగా భావించి ఏ సమస్య వచ్చినా నేనున్నాను, సమస్య ఏదైనా కూడా పరిష్కారం దిశగా అడుగులు వేసి ఎంతటి ప్రమాదమైనా, ఎంతటి సంతోషమైనా, ఎంతటి విషాదమైనా ఎదుర్కొని నా వాళ్లకు అండగా ఉంటాను అని చెప్పేది ఒక ఆయన యొక్క అభిమతం. ఆ విధంగా ఈ గ్రామంలో అనేక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, గ్రామ సమస్యలు ఎంత దూరమైనా వెళ్ళి ఆ విధంగా వారు ఆ సమస్య ఎడల కన్సర్న్గా ఉండి చేసినటువంటి వ్యక్తి. మొత్తం కూడా గ్రామంలో అందరు కూడా ఒక పెద్ద కోల్పోయినటువంటి ఒక బాధ ఉన్నది. ఏమైనా మరణం సహజం కాబట్టి మరణించినంత మాత్రాన మరి మనం చేయలేం, మరణించకుండా మనం చేయలేం. కానీ మరి ఏం చేయాలి అని ఒక మార్గదర్శకత్వం మనకు ఇచ్చినటువంటి వ్యక్తి నరసింహారెడ్డి గారు. ఆ విధంగా నరసింహారెడ్డి గారి యొక్క సేవలు వారిని మనం ఎంతసేపు మరించుకున్నా తక్కువనే. ఆ విధంగా ఎందుకనంటే ఈరోజు సమాజం ఎట్లా ఉన్నదంటే, ఈరోజు నేను వచ్చినా నాకేమొస్తుంది, నా కుటుంబం, నా పిల్లలు, అనే ఒక వాతావరణం ఇప్పుడు వచ్చింది. ఆ విధమైనటువంటి పరిస్థితులలో మనమందరం కూడా ఒకటే అర్థం చేసుకోవాలి, సమాజం కోసం, పరుల కోసం, ఇలా గ్రామం కోసం మనం అందరం కూడా పనిచేయాలి అని మాత్రం అందరం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధమైనటువంటి ప్రతిజ్ఞ మనం చేయాల్సిన అవసరం ఉన్నది అనేది కూడా వారి విగ్రహావిష్కరణ సందర్భంగా మనం మనన చేసుకోవాల్సిన అవసరం ఉందనేది నేను భావిస్తా ఉన్నాను. ఆ విధంగా మనం అందరం కూడా పరుల కోసం, సమాజం కోసం టైము ఇచ్చే విధంగా మనము ఆలోచించి చేయాలని, ఆ విధంగా రాబోయే కాలంలో మనము వారికి నివారణలు అర్పించాము అంటే ఆ విధంగా చేయడం ద్వారానే మనం వారికి ముందుగా మన నరసింహారెడ్డి గారు అంటే దాదాపుగా తెలియని వారు ఎవరు లేరు. నరసింహారెడ్డి గారికి ఉన్నటువంటి అనుబంధ సమస్యలు ఉన్నటువంటి వారు ప్రతి ఇంట్లో ఆయన దీపం ఉన్నది. ఎందుకు అనంటే నరసింహారెడ్డి గారు కాదు, ఆ ఇంటికి ఎలాంటి బాధ వచ్చినా నాకు వచ్చిన బాధ అని చెప్పి ఆయన ముందుండి ఎన్నుండి పనిచేసినటువంటి వ్యక్తి. అతను ఇలా మనలో లేడు. ఆయన సజీవంగా లేడు కనుక ఇప్పుడు మన మనసులో ఆయన ఉన్నాడు. అది మీరు అందరూ ఆప్యాయతతో ఆదరించే అటువంటి వ్యక్తిని మన ముందు పోగొట్టుకున్నాం కనుక మనం అందరం ఇలా గర్వంగా ఆయన విగ్రహావిష్కరణ జరుపుకున్నాం. దీనికి మనకు సంతోషకరం. కాకపోతే ఒక బాధ ఏంటంటే ఆయన కొంతకాలం ఉండవలసి. అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, పత్రికా సోదరులకు పేరున అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు. ముఖ్యంగా నరసింహారెడ్డి అన్న గారు వారిని అన్ననే పిలిచేది ఎప్పుడు, ఎంత మంచి స్వభావంతో ఏడగలిసినా తమ్మి అని మమ్మల్ని చాలా అభ్యర్థగా ఉండేది. ముఖ్యంగా నేను 2005 నుంచి 2020 వరకు 14 సంవత్సరాలు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఉంటే ఈ ఊరు నుంచే 2 సార్లు నాకు డైరెక్టరు అందించిండ్రు. అది కూడా స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుండి నా వెనకాల సాగడానికి పెద్దలు మరి నరసింహారెడ్డి కానీ, జయసింహారెడ్డి కానీ, ఇట్లా చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ సహకరించి మరి ఎన్నో రకాలుగా ఇక్కడ హైయెస్ట్ లోన్ కూడా చాలా లోన్లు ఇచ్చుకోవడం జరిగింది అన్నాడు. ముఖ్యంగా ఇలా నరసింహారెడ్డి లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ ఊరుకు చాలామంది ఇప్పటి వరకు మనం విన్నాము, సర్పంచ్గా పదవి తర్వాత కూడా పదవి లేకున్నా పెద్ద మనిషి, అందరికీ పెద్ద మనిషిగా గౌరవంగా ఏ సమస్య వచ్చినా తీర్చే మంచి గుణం ఉన్న మహానాయకుడు. మరి అలా మనం గ్రామమే మండలమే కాదు జిల్లా స్థాయి అందరికీ గుర్తింపు ఉన్న నాయకుడు ఇలా నరసింహారెడ్డి గారు లేకపోవడం బాధాకరమైన విషయం. ముఖ్యంగా మరి మొగిలిపాక గ్రామానికి వాస్తవంగా తీరని లోటు
ఎందుకంటే మనకు అందరికీ తెలిసిన విషయం ఇది. సరే దురదృష్టవశాత్తు ఇక సరే మరణం అనేది వస్తుంటాయి, కానీ ఆ రకంగా జరిగినందుకు మరి ఈనాడు ముఖ్యంగా మన మొగిలిపాక గ్రామం నుంచి కుటుంబ సభ్యుల నుంచి అందరూ కలిసి ఆయన నరసింహారాయణ ఇంటి ముందు గ్రామ పంచాయతీ ముందు మంచి చౌరస్తలో అతని విగ్రహావిష్కరణ చేయడానికి చాలా సంతోషిస్తున్నాను నేను. ఎందుకంటే ఎవరమైనా పొద్దున లేవంగానే అవపడే ప్లేస్ ఇది, కాబట్టి పెద్ద మనిషికి మంచి గౌరవం దక్కింది. నరసింహారెడ్డి గారు మనస్తత్వం కూడా అలా మంచి వ్యక్తి. మరి అందరి పార్టీలకు అతీతంగా కూడా అందరితోటి కలిసి